వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు మరో సంచలనమైనటువంటి వార్త బయటకు వస్తుంది. ఏంటంటే మనకు తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన అనంతరం అతని దగ్గరికి వచ్చి అతను మొత్తం అంటే తన బాడీని చూసి ఇంతలా చంపేశారేంట్రా అని చెప్పి గంగిరెడ్డి గారు ఎవరో కాదు మన భారతి గారి తండ్రి ఆయన హఠాత్తుగా మరణించారు. అంటే ఆ కేసుని ఫస్ట్ విట్నెస్ చేసినటువంటి ఒక అతను సొంత ఎవరో భారతీయ వాళ్ళ నాన్న హఠాత్తుగా ఒక హాస్పిటల్లో మరణించాడు. అప్పుడు అందరం అనుకున్నాం అబ్బా ఎంత అద్భుతమైన ఫ్యామిలీ అని. అయితే ఇప్పుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంటే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఇంకొక అతను చావు బ్రతుకుల మధ్య ఈరోజు పోరాడుతున్నాడో అతను ఏం చేశాడంటే ఈయన ఎవరైతే గంగిరెడ్డి ఉన్నారు కదా ఈయన వచ్చి చూసిన తర్వాత ఆ బాడీకి బ్లడ్ స్ట్రెయిన్ తొడవడం, అంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని చంపేసిన తర్వాత రక్తం మరకలు తొడవడం, కుట్లేయడం, గుండు నొప్పిగా తీర్చిదిద్దడంలో ఇతను పాత్ర పోషించాడు. ఇప్పుడు ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు. అంటే మనం ప్రతిసారి అనుకుంటాం ఈ మెయిన్ పాత్రధారులు సూత్రధారుల మధ్యలో ఉన్న చైన్లు చక్క తెంపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. లక్షల కోట్లు తినేసి బయట ఉన్నాడు, హత్యలు చేసేసి ఈరోజు సరదా బయట తిరిగేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఒక సూపర్ పవర్లా తయారయ్యాడు. రాష్ట్రం కాదు ఈ దేశంలో. ఎలా చూడాలండి ఇంత కరుడుగట్టిన నేరస్తుడిని ఏం చేయాలి అసలు? ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటంటారో, ఇతనితో పాటు ఇంకొక అతను కూడా ఎవరో అంటే ఈ కేసులో అటాచ్ అయి ఉన్నటువంటి ఇంకొక అతను కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడంట. మీ అభిప్రాయం ఏంటి మరి? అసలు ఇది మరి సునీతారెడ్డి గారికి న్యాయం జరుగుద్ది అంటారా? ప్రభుత్వం మారింది కానీ మరి కోర్టులు తీర్పులు చెప్పాలి కదా, ఏమంటారు మరి దీని మీద? ఇప్పుడు కుటుంబ పరంగా చూస్తే సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలనుకొని ఆవిడ కోరుకోవడం అనేటువంటి న్యాయం. అయితే అది సబబు కూడా. అయితే అసలు ఇటువంటి నేరస్తులు బయట తిరగటం మనకు ప్రమాదం. అర్థమైంది నీకు? ఇప్పుడు అది మేనేటర్ పులి జంతువులు తింటుంది అడవిలో, అది జనావాసాల్లోకి వచ్చేసి మేనేటర్గా మారిపోయిందనుకో, నరమాంస పక్షికి అయ్యిందనుకో ప్రమాదం కదా. దాన్ని షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి చంపేస్తారు. అప్పటి వరకు కూడా వన్య మృగ సంరక్షణలో ఉంటాయి, వాటిని సంరక్షిస్తారు, వాటి ఆన్ చేస్తే కూడా కేసు పెడతారు. కానీ నరమాంస భక్షకులైతే మాత్రం తొలగిస్తారు. ఇతను అలా కానిబాల్స్ అంటారు, నరమాంస భక్షకుల్ని కానిబాల్స్ అంటారు. వాళ్ళు మనిషి మాంసం తినేస్తారు, వీళ్ళు మనిషి రక్తం తాగుతారు. ఎందుకంటే నువ్వు చెప్పిన విధంగా ఆ లింకులు కట్ చేస్తారని చూసావా, 100% కరెక్ట్. బకెట్ మర్డర్స్ అంటారు దీన్ని. బకెట్ మర్డర్స్ అంటారు. ఎలాగంటే నీ ఎగ్జాంపుల్ చెప్తాను. పరిటాల రవీంద్ర గారు మర్డర్ జరిగింది. పరిటాల రవీంద్ర గారు మర్డర్ జరిగినప్పుడు దాని ప్లానింగ్ ఎలాగంటే ఐఏఎస్లో ఐపీఎస్లో ఇప్పుడు టీఆర్ఎస్లో చేరాడు ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయన అక్కడే ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీనా ఆయన అక్కడే ఉన్నాడు. స్టీఫెన్ రవీంద్ర. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైఎస్ ఫ్యామిలీ కానీ సాధారణ మొదటి నుంచి కూడా ఇలాంటి దుర్మార్గం అరాచకం చేయడానికి దళితులను ఎంచుకుంటారు. దళిత అధికారులను కానీ దళితులను కానీ ఎంచుకుంటారు. వాళ్ళు అక్కడ ప్లాంట్ చేసి పరిటాల రవీంద్ర గారి మర్డర్ కేసులో వాళ్ళ ఇంట్లో రెడ్ ఆక్సైడ్ చూపించి ఇదిగో రక్త మరకలో అది ఇదని చెప్పేసి ఇంట్లో ఆయనకి ఆయుధాలు ఆయన మనుషులు సపోర్ట్ సెక్యూరిటీ లేకుండా చేశారు. కాన్వే లేకుండా ఒక్కడ తిరిగేలా చేశారు. అలాగా ఆయన్ని బలహీనుని చేసి రెక్కలు తెగ్గొట్టి తర్వాత ఆయన చంపేశారు. ఇవాళకి డౌట్ ఏంటి మనకి, పోలీస్ కానిస్టేబుల్ వేషంలో ఉన్నవా వచ్చి చంపారా, మొద్దుసీని చంపాడా, లేదా గన్మెన్లే చంపారా? గన్మెన్లు అంటే వీళ్ళు నియమించిన వాళ్ళే. నేనంటే నేనే అని వచ్చారు, నేను చంపేశానంటే నేను చంపేశానండి. ఆ రేఖమయ్య ఇలాంటి వాళ్ళంతా షార్ప్ షూటర్స్ని పెట్టారు. అది పోలీసు వాళ్ళు అంతా, పటేల్ గోవర్ధన్ ఇలాంటి బ్యాచ్ అంతా. మొద్దుసీను నీకు ఒక కన్ఫ్యూజన్ పెట్టేశారు, కన్ఫ్యూజ్ చేసేసారు అసలు ఎవడో ఇందులో. తర్వాత మొద్దుసీనే చేసాడని వాళ్ళు ఇంకో ఈడు చేసాడు కాదు, మొద్దుసీని కూడా చేయలేదు. చాలా షార్ప్ షూటర్స్ ఉన్నాయి. వీళ్ళని చూపించి వేరే వాళ్ళు చెప్పు, లేదా అంత షార్ప్గా కంట్లోంచి కొట్టి అంత ఇది ఉండదు. షార్ప్ షూటర్స్ స్నైపర్స్ అంటారు వాళ్ళని. అది బుచ్చి చౌదరి గారు ఒకసారి చెప్పాడు చూడు కావాలి. పైగా తనే సిబిఐ విచారణ వేసాడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళే, కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళే ఉండగా సిబిఐ విచారణ ఎలా సాగుద్దో. ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ వాళ్ళు అంటే వాళ్ళు మనసు పెట్టి చేస్తే ఎలా ఉంటుంది, ఏరుశనగపప్పు వేయించిన ఏరుశనగపప్పు తింటా ఖాళీగా కాళ్ళు ఆరుజాపు కూర్చు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి స్పష్టంగా మనకు అర్థమైంది కదా. ఇక్కడ ఇందులో మరి పరిటాల రవీంద్ర గారి విషయంలో మొద్దుసీని చూపించారు కదా. ఎప్పుడోకప్పుడు తెక్కపుట్టి నేను చేయలేదా అంటాడేమో అని ఆయన లేపేశారు. ఆయన ఎవడు లేపేసాడు? ఓ పిచ్చిముండా కొడుకులో ఉన్నవాళ్ళు లేపేసాడు.
ఆడు మామూలుగా మొద్దు సీన్ ఆడు భుజమే చెయ్యేస్తాడు చచ్చిపోతాడు. అలాంటి వాడు నేను రామకోటి రాసుకుంటుంటే వీడు సిరాకు పడ్డాడని చంపేసాను అంటున్నాడు వాడు. పైగా చెప్పేది కూడా అతుక్కునేలా చెప్పరు, జనాలని పిచ్చోళ్ళు చేయడం అన్నమాట. ఇంకా నమ్మిన పిచ్చిన కొడుకులు ఉన్నారుగా ఎవరి కోసం నమ్ముతారు అన్నట్టుగా. పైగా అదొకటి కదా. ఈ లోపల ఆడున్నాడు కదా, ఆడ చంపినవాడు కాలం శ్రీనివాసుల పేరు ఎత్తాడు ఎందుకో. ఈ టీడీపీ వాళ్ళకి వచ్చబడిపోయి ఎత్తుకొచ్చిన బాబుని వాళ్ళు సైలెంట్ అయిపోరు. అది భయం కదా, దెబ్బలాడి వాడి పేరు ఎత్తి నన్ను పిలుస్తారేమోరా బాబుని, వాళ్ళు ఆగిపోయాడు. ఆ డాక్టర్ ఇందులో ఒక ముఠా ఉంది, అజీజ్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన షూట్అవుట్లో పోయాడు హైదరాబాద్లో. సూరి ఆడ కూడా ఉన్నవాడు చంపేసాడండి. సూర్యుని చంపేసాడు కదా కూడా ఉన్నవాడు, బాలు ఉన్నవాడు. ఒక డాక్టర్ ఉన్నాడు దీనికి సంబంధించి, ఆ రైల్లోంచి కింద పోయి చచ్చిపోయాడు. ఇంకొకడు సడన్గా మాయమైపోయాడు, పటేల్ గోవర్ధన్ రెడ్డిని నక్సలైట్లు, మాజీ నక్సలైట్ వాళ్ళే చంపేసుకున్నారు అన్నారు. ఇలా ఒక్కొక్కడు అంతర్ధానం అయిపోతారు. ఇక పటేల్ రవీంద్రగా సంబంధించి ఎవరో మిగిలిలేరు, అందరూ పోయారు. ఆఖరికి ఆడు కూడా ఆ డంబెల్ సెట్ కొట్టేసిన పిచ్చోళ్ళు లాంటి కూడా ఆడికి అనారోగ్యం బాగాలేపు ఆడికి ఏదో స్లో పాయిజన్ ఇచ్చేసారు, చచ్చిపోయిపోతాడు. ఎవరు మిగిలిలేరు. పటేల్ రవీంద్ర గారు మళ్ళీ ఆత్మకి రూపంలో వచ్చి చెప్పినా కానీ ఎవడ నమ్మడం. ఇంకా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దీని వెనకాల, రాజశేఖర రెడ్డి ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. గాలి జనార్దన్ రెడ్డికి గన్నులు తవ్వుకోవడానికి అడ్డమొత్తాడని చంపేశారండి. అసలు మ్యాటర్ అది. గాలి జనార్దన్ రెడ్డి అక్కడ గన్నులు తవ్వుకోవాలంటే పటేల్ రవీంద్ర అడ్డం, అతను అడ్డం తొలగించుకోవాలి. అదే లెక్క. అసలు కారణం అది ఆయన చంపడానికి. లేకపోతే పటేల్ రవీంద్రకి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి వైరం లేదు. ఇంకా బకెట్ మర్డర్స్ అంటే నేను అర్థం అవ్వాలని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు ఉంది కదా, అందులో దస్తగిరి అదృష్టవంతుడు కాబట్టి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు కూడా బతుకున్నాడు. అతను బతుకుండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆడది. లేదంటే ఆడిచ్చిన డయింగ్ డిక్లరేషన్లో అయిపోద్ది అది. అతను ఇచ్చిన స్టేట్మెంటు మరణ వాంగ్మూలం అయిపోద్ది. అందుకని వాళ్ళు జాత కాపాడాలి, అతి ఇప్పటి సర్ది ఇచ్చేద్దరు. బతిమాలుతున్నారు, నీకు ఎంత కొంత ఇస్తాడో బాబు అడ్డం తిరిగి అంటున్నారు వాళ్ళు. లేదంటే ఆడు ధైర్యంగా తిరగడానికి కారణం అదే. వాళ్ళు ఇంటి పక్కనే ఉండి ధైర్యంగా చెప్తున్నాడు, ఎందుకు అనుకుంటున్నావు, వాళ్ళు ఏం పేగలేరు వాళ్ళు. ఒకవేళ ఆ నిర్ణయం చేసినా కానీ వాళ్ళకి తగులుకుంటారు. ఒకటికేమో ఎలకలు గరిచేసి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయాడని చెప్పేసి పోయాడు ఒకడు, గంగాధరం ఉన్నవాడు. వీళ్ళు కూడా ఒక డ్రైవర్ చచ్చిపోయాడు, వీళ్ళు మాట్లాడుకునే మాటలు విన్న డ్రైవర్ ఒకటి చచ్చిపోయాడు. వాళ్ళ భారతి గారు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఆయనకి హార్ట్ అటాక్ వస్తే తలకాయ బద్దలేసిపోయి తల మీద రక్తం మొత్తం పెట్టడం. మరి చాలా ఆ రోజు సైలెంట్గా చేసేసారండి. దీన్ని ఎవడా అడగడయ్యా. మనం కంఠశ్వాస అంటే మనం మాట్లాడతాం వల్ల జనాలకు అర్థమయ్యి ఆడికి డ్యామేజ్ జరిగింది, కానీ పొలిటికల్ డ్యామేజ్ జరిగింది, కానీ పర్సనల్ డ్యామేజ్ జరగలేదు అతనికి. అర్థమైంది నీకు? అతను కేసు బుక్ అవ్వలేదు. గూగుల్ టేక్అవుట్ తర్వాత ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారు, తెల్లారగట్ట 3 తెలిసినోడు 4 గంటలు తెలిసినప్పుడు సాయంత్రం దాకా ఏం పీకుతున్నాడు. వాళ్ళకి ఇవన్నీ ప్రజలకు తెలుసు, మనమే చంపేసామని ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడు. అయినా సరే అబద్ధాలు అంటాం మానరు. ఆ విమలారెడ్డి వస్తుంది, ఆవిడేం మాట్లాడుతుంది, ఇతనికి ఏం తప్పు లేదు, ఇతను ఏం చేయడు, అందరూ ఒకటే. పైగా అవినాష్ రెడ్డి యమనస్తుడు కాబట్టి కూడా పెట్టుకోవాలంటారు. యమనస్తుడు పెట్టుకుంటూ పెట్టి కథ అనుభవజ్ఞుడు మంచివాడు పెట్టుకోవాలి. మంచి జగన్ ఇచ్చాడుగా సర్టిఫికేట్, మంచోడు అమాయకుడు. అదే మంచి మాట చెప్పి కూడా పెట్టుకోవాలి. కానీ యవనస్తుడు ఏంటి, యవనస్తుడు ఎవరికి కావాలి? ఇలాంటివన్నీ చూస్తుంటే ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు అభిషేక్ రెడ్డి, ఈయన అభిషేక్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, మళ్ళీ ఇంటి పేరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. అతను కుర్రోడు డాక్టర్ 35 ఏళ్ళు ఉంటాయి అంటే 7-8 ఏళ్ళ క్రితం ఆ కుర్రోడు మరి అప్పుడు కొత్తగా డాక్టరే ఔషధ్యంలో పూర్తి చేసుకుని వచ్చి ఉంటాడు. 6 శాతం రక్తంలో చేతులు కడిగి ఇచ్చేసారు. ఇంట్లో వాడు కదా, ఇంట్లో వాడే పోన్లే మన వాళ్ళకి కాపాడదాం అనుకున్నాడు. ఇప్పుడు అతనికి సడన్గా కోమలోకి వెళ్ళిపోయి ఇది కొల్పూడి శ్రీనివాసరావు గారు చెప్పేదాకా మనకి ఎవరికీ తెలదు. ఇది పెద్ద షాకింగ్ న్యూస్. ఇది ఖచ్చితంగా బట్ట కట్టాడు అతను. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళతో పాటు కలిసి సాల్ట్ బిస్కెట్లో టీ తీసుకుంటే కూడా ప్రమాదం. వాళ్ళతో ఏ మాత్రం కేసులు సంబంధం ఉన్నా. ఇప్పుడే చెప్తున్నాను వినండి, ఇది ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్కి మీరు పట్టకట్టాలంటే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఎప్పుడు ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడండి తప్ప అతను ఉన్న ప్లేస్కి వెళ్ళి మాట్లాడితే కూడా మీకు ప్రమాదం. ఏదో విషవాయువు ఇచ్చే చంపేస్తారు. అప్పటికప్పుడు ప్రమాదం. అప్పుడు తెలియదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒంట్లో బాగోలేదని పడుకుంటాం. 4 రోజులకి ఒళ్ళు అంతా బొబ్బలు వచ్చేస్తారు, చచ్చిపోతాం. ఏదో రోగం వచ్చింది పోయిందంటారు. లేదా వాళ్ళు ఏ టీ దాన్ని తాగడానికో అందులో ఏదో కలిపేస్తారు. కొన్నాళ్ళు పోయిందంటే మెదడు పని చేయకుండా పిచ్చి చూపులు చూసి వాళ్ళలాగా ఆడిపోతున్నాడు.
ఆ టైపు క్రిమినల్స్, మాఫియా టైప్ వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టేశారు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎంత ప్రమాదం ప్రజాస్వామ్యానికి, ఈ దేశానికి. ఏదో అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు గట్టానే, జగన్మోహన్ రెడ్డి కొంతమంది, అందరు కాకపోయినా కొంతమంది బీజేపీ వాళ్ళు ఇవాళకి అతను సపోర్ట్ చేస్తున్నారు. అది ఎంత ప్రమాదం అంటే ఇది దేశానికి ప్రధానమంత్రి కూడా అయిపోతాడు. ఏముంది డబ్బులు, ఎంత డబ్బు ఉందంటే ఇప్పుడు రేపు పొద్దున్న వీడు ఎవరినైనా కొనేసుకోగలుగుతున్నాడు కదా. ఎవరినైనా, నేను ఇందులో ఎవరికే మినాయింపు, ఏ వ్యవస్థకే మినాయింపు లేదు, అందరినీ కొనేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు లాంటి మచ్చలేని మనిషిని ఇరికించేసి 53 రోజుల పాటు బయటికి రాలేకపోవడానికి కారణం ఇవాళకి కోల్డ్ స్టోరీలో తీర్పులు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఏం చేయాలి ప్రజలు? ఇతను ఓడించి పంపడమే కాదు, కనపడితే కొట్టాలా. ఇప్పుడు జగన్ కావాలి రావాలనుకున్న వాడికి నేను మంచిగా చెప్తున్నాను, అయ్యో బాబు వాళ్ళ జోలికి వెళ్ళకండ్రా బాబు అని తలుచుకోకండ్రా బాబు. కరోనా పేషెంట్ ముద్దెట్టుకుంటావు, నువ్వు పెట్టుకుంటావా? అటు చూస్తేనే అంటుకుపోద్దని చెప్పేసి క్వారంటైన్ చేసి లోపల పడతాం కదా. జగన్ అనేటువంటి వాడు ఒక వైరస్, రోగి, రోగక్రిమి, రోగకారకుడు, ప్రజల మెదడు కలుషితం చేస్తాడు. ఇంత భూప్రపంచంలో మన రాష్ట్రంలోనే పుట్టాడేటండి బాబు. అసలు ఈ దేశానికే ప్రమాదమయ్యే బాబు. నీకు మనిషి రెడ్డి ఈనాడు చెప్పాడు పెద్ద విపత్తు అని. ఆ యాళ్ళ తలది పిచ్చి చూపులు, ఎరు చూపులు చూస్తుంటే ఏమో అంత కాదేమో అనుకున్నాం మనం. ఒక్కొక్క చరిత్ర చూస్తుంటే ఆ విషపు నవ్వు వెనకాల ఆ వికారపు ముఖార విందం చూస్తుంటే అసహ్యం. ఒళ్ళు జలదరిత. ఇదివరకు అసహ్యం వేసేది, ఇప్పుడు భయం వేస్తుంది. ఆడ అధికారులు లేకపోయినా భయం వేస్తుంది. అంటే నీకు ఎన్ని కుట్రలు చేస్తారంటే ఇది గమనించుకోవాలి. కూటమి ప్రభుత్వం కానీ పబ్లిక్ కానీ గమనించాల్సింది ఏంటంటే ఈ వరదల సందడిలో ఆ నీరు వస్తున్నప్పుడు పడవలు వదిలేశారు, మొత్తం కొట్టేసింది. తీసుకెళ్ళి వాళ్ళ తాలూకు పారిపోయి వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు బెంగళూరులో పెట్టాడు దుకాణం. హైదరాబాద్లో ఎందుకు లేడు? తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు లేడు? ఇప్పుడు చెప్పండి, సమాధానం చెప్పమనండి. ఈ వాగి వాళ్ళు అందరికీ ఆ ప్యాలెస్లో ఎందుకు లేడు? తాడేపల్లిలో బ్రహ్మాండం కట్టుకున్న ప్యాలెస్లో ఎందుకు కొట్టలేదు? ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు కదులుతున్నారండి. ఇది మాఫియా కాబట్టి అంతర్జాతీయ నేరస్తుల ముఠాలో సభ్యుడు అతను. ఇలాంటి పరిస్థితుల్లో రేపు తిరుమల ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత జనసమర్థం, జనసందోహాలు, దర్శనాలకు వచ్చే పుణ్యక్షేత్రం. గరుడోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఏది జరిగిన వీకెండ్స్లో విపరీతమైన జనంతో నిండిపోయి కిటకిటలాడిపోతూ ఉంటుంది తిరుమల. అక్కడ ఈడు ఏదైనా ప్లాన్ చేస్తే పుష్కరాలు కూడా ఉన్నాయండి బాబు. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? వరుసగా గోదావరి పుష్కరాలు వచ్చేస్తాయి, 2 ఏళ్ళు కృష్ణా పుష్కరాలు వచ్చేస్తాయి. అసలు ఇతన్ని బయట తిరగనివ్వకూడదు. జగన్న ప్రేమికుడు అని తెలిస్తే చాలు. 10 ఏళ్ల క్రితం ప్రేమికుడైనా కానీ ఇప్పుడు లోపల పెట్టేయాలి. నీకేం చేస్తాను? రోగం ఉన్నవాడికి కరోనా వచ్చిందనుకో, నువ్వు దగ్గర వెంటనే బాబాన్ని గదిలో పడేసిపెట్టలేదా? అది లేదని తేలిన తర్వాత అప్పుడు బయటకు వదిలేవాడు. అలాగా వీళ్ళందరినీ లోపల పెట్టకపోతే వీళ్ళు మొత్తం అందరినీ ముగిచ్చేస్తాడు. వాళ్ళ తల్లి పిల్ల లేదు. సునీత గారికి ఆవిడ వాళ్ళ చెల్లెలు షర్మిలకి భద్రత పెంచాలా. సునీత గారి న్యాయం కాదు ఇది, రాష్ట్ర ప్రజలకి ఈ దేశ ప్రజలకి న్యాయం చేసినట్టు వీళ్ళందరూ లోపల పెడితే సిబిఐ వాళ్ళు సిగ్గు తెచ్చుకుని, సిగ్గు శరం మానవ మర్యాద ఉంటే ఈ దేశం కోసం సైనికులు చూడండి, సైన్యం, దేశ భద్రత, సరిహద్దు భద్రతా దళాలు ఎలా పనిచేస్తున్నాయో చూడండి. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకుని, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు, మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు, వాళ్ళు ప్రజల రక్షణ బాధ్యత తీసుకున్నారు, మీరు ప్రజల రక్షణ బాధ్యత తీసుకున్నారు. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, మీరు ఎలా పనిచేస్తున్నారు? మీ 3 పూట్ల మీరు అన్నం తింటున్నారు, మీ పిల్లల్ని పెంచుకుంటున్నారు, ఈ దేశంలో బతుకుతున్నారు. సాటి పౌరుడిగా మీ బాధ్యత ఏంటి? వాళ్ళకన్నా మీరు చాలా సౌకర్యాలు అనిపిస్తున్నారు. ఇలాంటి పెద్ద కేసులు, హై ప్రొఫైల్ కేసులు వెళ్తే విల్లాస్ కూడా కొట్టేస్తున్నారు. అయినా సరే దేశాన్ని కాపాడడంలో మీరు తడబడకూడదు. చిల్లా చెత్క దాంట్లో కొట్టేసినా కానీ ఈ అవినీతి కేసుల్లో కొట్టేయండి. కానీ ఇలాంటి దేశద్రోహులు, అసలు ఇంత ప్రజాద్రోహులు, ప్రజాస్వామ్యాన్ని ద్రోహం చేసి వాళ్ళని ఉపేక్షించారంటే చాలా ప్రమాదం. ప్రజలు కూడా గమనించుకోవాలి.